7 దశాబ్దాలుగా ఆగకుండా ఉద్రిక్తలకు కారణమవుతున్న ఇజ్రాయెల్ పలస్తీనా వార్ పీక్ స్టేజ్ కు చేరినట్లు కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ దారుణాలు మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి పరిణామాలు. అక్టోబర్ 7న హమాస్ కు చెందిన పలువురు సాయుధులు ఊహించని రీతిలో మరణాయుధాలతో ఇజ్రాయెల్ వీధుల్లో వీరంగం సృష్టించారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పరేసి గంటల వ్యవధిలో మరణ హోమం సృష్టించారు. అప్పటి దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు, కొందరు విదేశీయులు ప్రాణాలు కోల్పోగా మరికొందరిని హమాస్ సాయుధులు గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. దీన్ని తమపై జరిగిన యుద్ధంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. తీవ్రమైన ప్రతీకారచ్చతో దాడి జరిగిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సేనలు పాలస్తీనా మీద విరుచుకుపడ్డాయి. అక్కడి ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇజ్రాయెల్ అనేక మంది హమాస్ నేతలను, సాయుధులను తుదముట్టించగా ఈ పోరులో 42 మంది ఫలస్తీనియన్లు ప్రాణాలు గాలిలో కలిసిపోయారు. లక్షలాది మంది ఇల్లు వాకిలి వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అదిలా ఉండగా పలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ కు సపోర్ట్ చేస్తూ ఇరాన్ రంగంలోకి దిగింది. దాంతో పలస్తీనా సమస్య ఇప్పుడు మరింత జటిలంగా మారుతుంది. ఇజ్రాయెల్ ఏర్పడిన 1948లో ఏ ముస్లిం దేశము దాని ఉనికిని గుర్తించలేదు. కానీ నాడు ఉదారవాద ఇస్లాంను అనుసరించే దేశంగా ఇరాన్ ముందుకొచ్చి ఆ దేశాన్ని గుర్తించింది. దాన్ని మిత్ర దేశంగా ప్రకటించి హత్తుకొని 3 దశాబ్దాల పాటు కలిసి నడిచింది. కానీ అయాతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం రావడంతో 1979 నాటికి ఇరాన్ షరియాను పాటించే పూర్తి ఇస్లామిక్ దేశంగా మారింది. దీంతో ఇరాన్ లోని ఉదారవాద పార్టీలకు నూకలు చెల్లిపోగా దేశంలోని యూదులంతా పారిపోవాల్సి వచ్చింది. ఖొమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను డెవిల్ దేశాలుగా పిలవటం, ఇజ్రాయెల్ శత్రు దేశాలైన సిరియా, యెమెన్, లెబనాన్లను చేరదీసి ఆయుధాలు అందించడంతో పాత స్నేహితులిద్దరూ పరమ శత్రువులైపోయారు. తాజాగా హమాస్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటంలోని ఇరాన్ దూకుడుగా వ్యవహరించడంతో ఉభయ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఏర్పడింది. అదలా ఉంటే అంతకు మించి ఈ నెల 1వ తేదీన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక వీడియో విడుదల చేస్తూ పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ ఇరాన్ కు 2 హెచ్చరికలు చేస్తారు. అనుకున్నదే ఆలస్యం. పశ్చిమాసియాలో ఏ మూలకైనా తాము చేరగలమన్నది మొదటి కాగా, ఇరాన్ లో మత ఛందస్సు అతివాద నాయకత్వం వల్లనే ఆ దేశం పేదరికంలో కునారిల్లిపోతుందని, త్వరలోనే అక్కడి పాలకుల నుంచి ఇరాన్ పౌరుల స్వాతంత్రాన్ని పొందుతున్నారని హెచ్చరించారు. ఈ ప్రకటన వచ్చిన అరగంటలోపే ఇరాన్ అగ్ర నాయకుడు ఆయతుల్లా అలీ ఖొమేనీ సైన్యం వెంటనే సురక్షిత రహస్య స్థావరానికి తరలించింది. అంతటితో ఆగకుండా ఆ రాత్రే ఇరాన్ సేనలు 200 క్షిపణులతో ఇజ్రాయెల్ మీద దాడికి దిగాయి. అయితే ఈ మిసైళ్లను ఇజ్రాయెల్ ఆ దేశానికి అండగా వచ్చిన అమెరికన్ నౌకదళం తిప్పికొట్టాయి. ఈ క్రమంలో ఇరాన్ పంపిన కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ నగరాలకు, అక్కడి సైనిక స్థావరాలకు నష్టం చేకూర్చాయి. ఈ దాడి అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి ఒక ప్రకటన చేస్తూ లొగాడా హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియాకు తమ దేశంలోనే హతమార్చినందుకు, తాజాగా సీనియర్ సైనిక బ్రిగేడియర్ జనరల్ అబ్బాస్ నిల్పో రోషన్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని, ఈ దాడులను ప్రస్తుతానికి ఆపుతున్నామని, ఇజ్రాయెల్ వైఖరిని బట్టి తాము మళ్లీ స్పందిస్తామన్నారు. దీన్ని ఇజ్రాయెల్ ప్రధాని సేనాని స్పందిస్తూ తమపై చేసిన దాడికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇరాన్ ను హెచ్చరించారు. ప్రస్తుతానికి ఏ నిమిషంలో ఏం జరుగుతుందనే భయం పశ్చిమాసియాను వెంటాడుతుంది. ఇక అంతకు మించి గాజాలో ఇజ్రాయెల్ దూకుడుతో లక్షలాది పలస్తీనియన్లు కాంది సీకులుగా మారుతున్నారు. వీరంతా అత్యంత దీన స్థితిలో అక్కడి తాత్కాలిక నివాసాల్లో బతుకు నీడిస్తున్నారు. ఇంకోవైపు గాజా మీద ఇక తమ సైనిక నియంత్రణ, శాశ్వత పర్యవేక్షణ కొనసాగుతాయని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి వ్యతిరేకిస్తున్నాం, వెస్ట్ బ్యాంక్ లోని ప్రతి అంగుళం తమదేనని ఇజ్రాయెల్ మొండిగా వాదిస్తుంది. అదే సమయంలో పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన హమాస్ తో పాటు లెబనాన్ కు చెందిన హెజ్బొల్లా, యెమెన్ లోని హతీలు, ఇరాకీ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది.
దక్షిణ లెబనాన్లోనైతే ఇజ్రాయెలీ సేనలు నేరుగా భూతాలు యుద్ధాన్ని ప్రారంభించి హిజ్బుల్లా స్థావరాలను నాశనం చేస్తున్నాయి. 4 రోజుల నాటి ఇరాన్ దాడి తాలూకు ఉద్రిక్తలు ఇంకా సజీవంగా ఉండడంతో పశ్చిమాసియాలో యుద్ధ భయం నెలకొంది. పశ్చిమ దేశాల ఆధిపత్యం, స్థానికంగా ఉన్న ఇస్లాం ప్రాబల్యం, చమురు అంశాలు కలిసి పశ్చిమాసియాను తగలబెట్టే మందు గుండుగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితిలో అనుమానిత అనుదేశమైన ఇరాన్, అప్రటికత అణ్వస్త్ర దేశమైన ఇజ్రాయెల్లో ఏది తొందరపడినా అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉంది. ఆనాటికి పెరుగుతున్న చమురు ధరలు, పశ్చిమాసియా తీరంలో నౌకల మీద దాడులు, ఇజ్రాయెల్ శత్రు దేశాలతో రష్యా దోస్తీ ఈ రాబోయే యుద్ధానికి సూచనలుగా కనిపిస్తున్నాయి. ఈ భయానక పరిస్థితిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మైత్రి, పరస్పర విశ్వాసం, బహుళత్వాన్ని గౌరవించాలనే స్పృహను ఇరాన్, ఇజ్రాయెల్ పెంపొందించుకోవాలి. లేకుంటే అన్ని ఉన్న ఏమీ లేని దేశాలుగా ఆ 2 దేశాలు మిగిలిపోవాల్సి రావటమే కాక మొత్తం పశ్చిమాసియాను తెలిసి నిప్పుల్లోకి పడేసినట్టవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.